హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వాక్యము. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. దేవుని సంగమ, కొంచెంలో నమ్మకంగా ఉండేవారు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటారు. కొంచెంలో అన్యాయంగా ఉండేవాళ్ళు ఎక్కువలో కూడా అన్యాయంగా ఉంటారు. దేవుడు మొదట కొంచెం ఇచ్చి నీ నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడు. కొంచెం ఇచ్చి నువ్వు అన్యాయంగా ఉన్నావా న్యాయంగా ఉన్నావా అనేది పరీక్షిస్తాడు. కొంచెమే ఇస్తాడు. అది బాధ్యత అనుకోండి, అది డబ్బు అనుకోండి, పని అనుకోండి, ఏదైనా ఆయన కొంచెం ఇచ్చి నిన్ను పరీక్షించినప్పుడు, ఆయన కొంచెం ఇచ్చి నిన్ను గమనించినప్పుడు, ఆ కొంచెములో నమ్మకమును న్యాయమును రెండూ కనపరిచేటువంటి విశ్వాసిగా నువ్వు ఉండాలి. కుటుంబంలోనైనా, ఉద్యోగంలోనైనా, పరిచర్యలోనైనా, ప్రభు పని చేయటంలో ఎక్కడైనా నువ్వు నమ్మకంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. కొంచెం ఇచ్చి పరీక్షించినప్పుడు నువ్వు నమ్మకాన్ని పోగొట్టుకొని అన్యాయం నువ్వు చేసినప్పుడు ఎక్కువ ఆశీర్వాదాన్ని, ఎక్కువ దేవుడిచ్చేటువంటి దీవెనను నువ్వు పొందుకోలేవు. దేవుని సంగమ, చాలామంది కుటుంబాల్లో నమ్మకంగా ఉండరు, డబ్బు విషయంలో నమ్మకంగా ఉండరు, బాధ్యత విషయంలో నమ్మకంగా ఉండరు, తర్వాత సంఘంలో పరిచర్య విషయంలో నమ్మకంగా ఉండరు. నమ్మకంను సంపాదించండి. కొంచెం ఇచ్చినప్పుడే ఆ నమ్మకంను సంపాదించుకుంటే మరీ ఎక్కువైనటువంటి బాధ్యత, దీవెన, ఆశీర్వాదము మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకొక మాట ఇదే అధ్యాయంలో ఇదే కింద చదువుకున్నట్లయితే, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశం చేయును? చూసినారా దేవుని బిడ్డలారా, అన్యాయపు సిరి, ఈ లోకములో అన్యాయపు సిరి విషయంలోనే దేవుడు నమ్మకత్వాన్ని నిన్ను పరీక్షిస్తాడు. నీలో నమ్మకత్వాన్ని, న్యాయాన్ని పరీక్షిస్తాడు. అన్యాయపు సిరి అంటే ఇది భూమిపైన ఉన్నటువంటి ఈ సిరి ఇక్కడంతా ఇది వెళ్ళిపోయేదే, నాశనం అయ్యేదే. ఇది శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనటువంటి సిరి. అశాశ్వతమైనటువంటి ఈ సిరిలో న్యాయము, నమ్మకమును నువ్వు సంపాదించకపోతే నీకు సత్యమైన ధనం ఒకటి అంటూ ఉంది. దేవుని దగ్గర ఉంది, సత్యమైన ధనం ఉంది. అది ఆ సత్యమైన ధనమును నీ వశంలో ఎందుకు చేస్తాడు దేవుడు? నువ్వు ఇక్కడ ఉన్నటువంటి ఈ భూలోకంలో ఈ అన్యాయంగా ఉండే ఈ సిరి విషయంలోనే నువ్వు నమ్మకంగా, న్యాయంగా లేనప్పుడు సత్యమైన ధనం ఉంది. ఆ సత్యమైన ధనమును నీ వశము చేయాలి అంటే ఇక్కడ కొంచెము పని ఇచ్చినా, కొంచెం పరిచర్య ఇచ్చినా, కొంచెము ధనం ఇచ్చినా, కొంచెము దేవుడి నీకు బాధ్యతలు అప్పగించినా, ఆ ప్రతి దాంట్లో, అప్పగించబడిన ప్రతి దాంట్లో నువ్వు నమ్మకత్వము, న్యాయము కొంచెంలో కనపరుస్తే దేవుడు ఎక్కువ దీవెనను ఇస్తాడు. అది డబ్బు ఇస్తాడు, పని ఇస్తాడు, పరిచర్య ఇస్తాడు, వృద్ధి ఇస్తాడు. కాబట్టి సత్యమైన ధనమును కూడా అప్పగిస్తాడు. ఆ సత్యమైన ధనమును అప్పగించటానికి నీకు కొంచెం ఇచ్చి నిన్ను పరీక్షిస్తాడు. ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు ఇచ్చేటువంటి సత్యమైన ధనం నువ్వు పొందుకుంటావు. ఆ సత్యమైన ధనము కొరకే నువ్వు కూడా ఇక్కడ ఏం చేయాలి అంటే ప్రభు దగ్గర నమ్మకత్వాన్ని, న్యాయాన్ని కనపరచాలి. మనం ఈ లోక సంబంధులం కాదు కదా.
మన రాజ్యము పరలోక రాజ్యము, మన రాజ్యము పరలోక రాజ్యము, పరసంబంధమైనటువంటి వాళ్ళము, దేవునితో నివాసం చేయాల్సిన వాళ్ళము, దేవుని దగ్గర ఉండాల్సిన వాళ్ళము, బంగారు వీధుల్లో నడవాల్సిన వాళ్ళము. అటువంటి గొప్ప పట్టణానికి వెళ్ళాల్సిన మనము నమ్మకత్వము, న్యాయం అనేది నీ జీవితంలో లేకపోతే, నువ్వు ఇక్కడనే లేకపోతే అక్కడికి ఎందుకు తీసుకుపోతాడు? అక్కడ ఉన్నటువంటి సత్యమైన ధనమును నీకెందుకు ఇస్తాడు? కాబట్టి ఇక్కడనే ఇచ్చి నిన్ను పరీక్షిస్తాడనేది గమనించుకొని విశ్వాసులు కుటుంబంలోనైనా, నువ్వు వర్క్ చేసే చోటైనా, బిజినెస్లోనైనా, దేవుని సంఘంలోనైనా, పరిచర్యలోనైనా బాధ్యతగా మరి నమ్మకంగా, దేవునికి ఇష్టంగా, న్యాయంగా నువ్వు నీకు అప్పగించినది ఏదైతే అప్పగిస్తారో ఆ అప్పగించిన దాంట్లో నువ్వు వీటిని దేవునికి కనపరచాలి. అప్పుడు దేవుడు తన సత్యమైన ధనమును నీ చేతికి ఇస్తాడు. తన సత్యమైనటువంటి ఆ ధనము, ఆ యొక్క బాధ్యత, ఆ యొక్క విలువైనటువంటిది, ఆయన విలువైనది ఇస్తాడు మీకే. కాబట్టి జాగ్రత్త. మీ యొక్క మీ యొక్క పనిలో కానీ, మీ యొక్క పరిచర్యలో, మీ యొక్క ఇండ్లలో, మీ యొక్క ఉద్యోగాల్లో నమ్మకము, న్యాయంగా ఉన్నారా? న్యాయము, నమ్మకమును కలిగి బ్రతకండి. న్యాయంగా ఉండండి. కుటుంబాల్లో న్యాయం లేకుండా పోతున్నారు. కుటుంబాల్లో నమ్మకంగా లేకపోతున్నారు. భార్యకు భర్త నమ్మకంలే, భర్తకు భార్య నమ్మకంలే, డబ్బు విషయంలో నమ్మకంలే, మాటల విషయంలో నమ్మకంలే. ఎలాగ కుటుంబాల్లో దేవుడిచ్చిన బాధ్యతలలో ఇవి కనపరచకుంటే నీ కుటుంబం ఎలా వృద్ధి చెందుతుంది? ఎలా దేవుడు ఆశీర్వాదం పొందుకోలేవు. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చినాడు. ఆ ఉద్యోగంలో కూడా ఎవరున్నని లేకపోని సమయానికి వెళ్ళడం, సమయానికి నీ పని నువ్వు నిర్వర్తించాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చినాడు అనేటువంటిది నువ్వు గుర్తు చేసుకోవాలి. అది ఈ లోక సంబంధం. అది పిలాతుతో అంటాడు కదా దేవుడు, యేసయ్య వారు అంటాడు, పిలాతు అంటాడు, నువ్వు జవాబు చెప్తేనే నేను విడిపిస్తాను నిన్ను, నాకు ఆ అధికారం ఉందంటే యేసయ్య ఏమంటాడు, నీకు పైన తండ్రి అధికారం ఇవ్వకపోతే నీకు ఇక్కడ ఏ అధికారం ఉండదు. సో కాబట్టి దేవుడే ప్రతి అధికారాన్ని, ప్రతి పనిని, ప్రతి బాధ్యతను, ప్రతి దాన్ని నీకు అప్పగిస్తాడు. కాబట్టి ఉద్యోగంలోనైనా నమ్మకంగా ఉండండి, అధికారులకు నమ్మకంగా ఉండండి, వచ్చిన వాళ్ళకు న్యాయం చేయండి. కొంతమంది కులగజ్జి ఉంటుంది, కులస్తులకు మాత్రము ఒక రకంగా చూస్తారు. కొంతమందికి డబ్బు ఉన్న వాళ్ళకి ఒక రకంగా చూస్తారు, ఒక రకంగా సహాయం చేస్తారు. ఇవన్నీ కూడా యేసయ్య బిడ్డలకు ఉండకూడదు. ఇంట్లో కూడా ఒకరిని ప్రేమించినట్టు ఇంకొకరిని ప్రేమించకూడదు, ఒకరికి పెట్టినట్టు ఇంకొకరికి పెట్టకూడదు. ఇవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. అది జాగ్రత్త. దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు ఇచ్చినాడు ఒక పని, ఒక బాధ్యత, ఒక ఉద్యోగం, ఒక పొలం, ఏదైనా నీ చేతిలో నీకు ఇచ్చినటువంటి పనిలో నీవు న్యాయముగా, నమ్మకంగా నువ్వు పని చేస్తే దేవుడు మరింతగా నిన్ను వృద్ధి చేసి నీ చేతికి అప్పగిస్తాడు. ఇంకా ఇక్కడ అలా పరీక్షించి నీ నమ్మకాన్ని బట్టి, నీ న్యాయమైన ప్రవర్తన బట్టించి సత్యమైన ధనము, ఆయన ధనాన్ని, ఆయన పని, ఆయన ప్రభుత్వం కింద నీకు సత్యమైన ధనమును మీ చేతికి ఇస్తాడు. అది ముందు పెట్టుకొని జాగ్రత్త కలిగి బ్రతకండి. దేవుని వద్ద నుండి మంచి సాక్ష్యాన్ని సంపాదించండి. అట్టి కృప మీకు అందరికీ కూడా కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశ్రయించండి, ఆరోగ్యాలు ఇచ్చేయండి. నిజంగా ప్రభువా, నువ్వు ఇచ్చిన ప్రతి దాంట్లో నమ్మకము, న్యాయం కలిగి బ్రతికి నేను సంతోషపరిచే బిడ్డలు పరలోక రాజ్య వారసులుగా చేయాల్సిందిగా యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమేన్.